హాయ్ హలో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు ఎంవీఆర్ డిఎస్సి ఆన్లైన్ క్లాసెస్. మనము థర్డ్ యూనిట్లో లాస్ట్ చూద్దాం ఒకసారి, ఓకేనా. తరగతి వారిగా కనీస అభ్యసన సామర్థ్య ప్రాథమిక దశ అంటే ఏమో చూడండి ఒకసారి, ఓకేనా. 1986 నాటికి 1986 నాటికి 1986 నాటి జాతీయ విద్యా విధానం, ఆ తర్వాత 1992లో వచ్చింది సవరించిన విద్యా ప్రణాళిక చట్టం, పిఓఏ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ అన్న వస్తుంది కదా. మానవ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిత్వ శాఖ ఏం చేసిందంటే, ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల యొక్క మాతృభాష అభ్యసనం ద్వారా సాధించవలసిన కనీస ప్రమాణాలు నిర్ధారించడానికి ఒక విద్యావేత్త, ఎవరంటే ఆర్హెచ్ దవే అధ్యక్షున ఒక సంఘాన్ని నియమించిందనమాట. అంటే ఏ తరగతి, ఒకటో తరగతి విద్యార్థి ఎంత సామర్థ్యాలు కనీసం ఎంత నేర్చుకోవాలి అనేసి ఒకటో తరగతి కానీ, రెండో తరగతి కానీ, 3, 4, 5 ఇట్లా నిర్ణయించడం జరిగిందనమాట, ఓకేనా. తర్వాత ఈ సంఘం దేశవ్యాప్తంగా విస్తృతమైన చర్చలు జరిపి మేధావులను, ఉపాధ్యాయులను సంప్రదించి ప్రాథమిక దశలో విద్యార్థులు తప్పనిసరిగా సాధించవలసిన కనీస అభ్యసన సామర్థ్యాలను స్థాయిలను చేసిందనమాట. వీటిలో భాషా నైపుణ్యంలో శ్రవణం, భాషణం, పఠనం, లేఖన సామర్థ్యాలతో పాటు భాష అవగాహన, ప్రాయోగిక వ్యాకరణంలో, స్వయం అధ్యయనంలో, భాషా ఉపయోగంలో, శబ్దజాలంపై అధికారం అనే 9 ప్రధానమైన సామర్థ్యాలను, ఈ 9 ప్రధాన సామర్థ్యాలకు 95 ఉప సామర్థ్యాలను విభజించి ఒక్కోటి నుంచే ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు సాధించాల్సిన ఉప సామర్థ్యాలను నిర్ణయించడం జరిగిందనమాట. ఈ కనీస అభ్యసన సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకొని గత దశాబ్ద కాలంలో మన రాష్ట్రంలో ప్రధానంగా ప్రాథమిక తరగతుల్లో భాషా బోధన అనేది నిర్వహణ జరిగింది. ఈ కనీస అభ్యసన సామర్థ్యాలు ఏమిటో, వాటి ఉప సామర్థ్యాలు ఏమిటో తెలియజేసుకుందామని చెప్తున్నారనమాట. చూడండి, ఈ కనీస అభ్యసన సామర్థ్యాలు ప్రాథమిక దశలో చూడండి, శ్రవణంలో ఒకటో తరగతిలో మొదటి తరగతిలో ఏముంటుంది, రెండో తరగతి టేబుల్ ఇలాగా ఉంటుంది. మొదటి తరగతిలో, రెండో తరగతిలో, మూడో తరగతిలో, నాలుగో తరగతిలో, 5వ తరగతిలో ఈ శ్రవణంలో సాధించవలసిన సామర్థ్యాలు ఏమి, ఓకేనా. అదేవిధంగా రెండో తరగతిలో ఏం సాధించాలి, మూడో తరగతిలో ఏం సాధించాలి, నాలుగో తరగతిలో ఏం సాధించాలి అనేసి ఇవి ఉంటుంది. ఇవన్నీ మీరు ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఇదేమంతా మనకేమంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఓకేనా. సామాన్య అంటే పిల్లోడు ఏమేమి నేర్చుకుంటాడు వినడము ఇవన్నీ వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ ఇంకో పేజీలో ఏముందో చూడండి ఒకసారి. మీరు స్క్రీన్ షాట్ అన్నా వేసుకోండి, లేదంటే చూడండి ఒకసారి, నీట్గా ఒకసారి చదువుకోండి. భాషణంలో ఏమేమి అక్షులను, హల్లులను సరిగ్గా ఉచ్చరించగలడం, పదాలను సరిగ్గా పలకడం, సామాన్య వాక్యాలను సరిగ్గా పునరుచ్చరించడం ఒకటో తరగతిలో నేర్చుకోవాల్సింది. రెండో తరగతిలో భాషలోని ధ్వనులు ఉంచే పాయింట్ చెప్పుకున్నాం మనం ఇవన్నీ, ఓకేనా. నెక్స్ట్ అదే ప్రాథమిక దశలో ఏ విధంగా ఉంటుంది, ఉన్నత దశలో ఏముంటుంది అనేసి మనం ఆడ నీట్గా ఎక్స్ప్లెనేషన్ అనేది చేసుకున్నాం ఫ్రెండ్స్, ఓకేనా. వాటినే వాళ్ళు ఒక బాక్స్ టైప్లో ఇచ్చారు, ఓకేనా. చూడండి ఒకసారి. పఠనం విషయంలో ఏమేమి చేయాలి, ఓకేనా. పఠనం దాంతో ఒకటో తరగతిలో, రెండో తరగతిలో, మూడో తరగతిలో, 4వ తరగతిలో ఏమేమి ఉంటాయని అంశాలు ఇవి, ఓకేనా. నెక్స్ట్ చూడండి, లేఖనం దాంతో ఏమేమి ఉంటాయి, ఓకేనా. ఒకటో తరగతిలో ఏమేమి నేర్చుకుంటాం, రెండో తరగతిలో, మూడో తరగతిలో, 4వ తరగతిలో, 5వ తరగతిలో ఏమేమి నేర్చుకుంటాం అనేసి, ఓకేనా. నెక్స్ట్ భావ అవగాహనలో 5వది ఏమనంటే భావ అవగాహన. భావ అవగాహనలో ఏమేమి నేర్చుకుంటాం అనేసి, ఒకటో తరగతిలో ఏం నేర్చుకుంటాం, రెండో తరగతిలో ఏం నేర్చుకుంటాం, 3లో, 4లో, 5లో. అదేవిధంగా ప్రాయోగిక వ్యాకరణంలో ఏమేమి నేర్చుకుంటాం, అదేవిధంగా స్వయం అభ్యాసం, ఓకేనా. స్వయం అభ్యాసంలో మనం ఏమేమి నేర్చుకుంటాం, ఓకేనా. 1లో, 2లో, 3లో, 4లో, 5లో ఏమేమి నేర్చుకుంటాం అనేసి, ఓకేనా. నెక్స్ట్ చూడండి, భాషా ఉపయోగంలో ఏం నేర్చుకుంటాం, శబ్దజాలంపై అధికారంలో ఏమేమి నేర్చుకుంటాం, 1లో కానీ, 2లో కానీ, 3లో కానీ, 4లో కానీ, 5లో కానీ. ఇవి దీనికి సంబంధించిన. నెక్స్ట్ చూడండి, భాషలో కనీస అభ్యసన స్థాయిలో అవగాహనతో వినడం లేదా శ్రవణము లేదా అవగాహనతో ఏమేమి నేర్చుకుంటాం, ఓకేనా. 1, 2, 3, 4 తరగతిలో ఏమేమి నేర్చుకుంటామని. నెక్స్ట్ భాషణంలో ఏమేమి నేర్చుకుంటాం, సేమ్, ఓకేనా. 1, 2, 3, 4, 5లో ఏమేమి నేర్చుకుంటామని. నెక్స్ట్ పట్టణం మూలక అవగాహనలో ఏమేమి నేర్చుకుంటాం, ఒకటో తరగతిలో, రెండో తరగతిలో, మూడో తరగతిలో, 4లో, 5లో, ఓకేనా. నెక్స్ట్ చూడండి, లేఖనంలో ఏమేమి నేర్చుకుంటాం, ఓకేనా. ఫస్ట్ క్లాస్లో కానీ, సెకండ్ క్లాస్లో కానీ, థర్డ్లో కానీ, ఫోర్త్లో కానీ, ఫిఫ్త్లో కానీ. మీరు అవసరం ఉందంటే మీరు పాస్ చేసి రాసుకోవచ్చు, లేదంటే చదువుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. ఇవి పైన మనం చెప్పుకున్న అంశాలు. చూడండి, పై పట్టికలో 9 సామర్థ్యాలు ఉన్నాయి. ఇప్పుడు 4కి కుదించారనమాట. వాటిలో అవగాహనతో వినడం కానీ,
అదేవిధంగా భాషణం, పఠనం, మూలక అవగాహన అని లేఖనం అనే 4 సామర్థ్యాలతో ఇంతకు ముందు తెలుసుకున్న 9 ప్రధాన సామర్థ్యాలను ఉపసామర్థ్యాలన్నీ దాంట్లో చేరిపోతాయని అన్నాడనమాట. అయితే నిర్దిష్టమైన ప్రవర్తన మార్పులకు సూచికలైన కనీస అభ్యసన స్థాయిలకు కార్యసాధకత్వం, భావ వ్యక్తి, మూల్యాంకనం, అభ్యసన సాధిపత్యం, జ్ఞానేతర రంగాల్లో సమన్వయం ఓకేనా అనే లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈ కనీస అభ్యసన స్థాయి సాధనకు వ్యూహ రచన చేయడంలో ఉపాధ్యాయులు నైపుణ్యం కలిగి ఉండాలి, నైపుణ్యం సాధించాలి. అప్పుడే విద్యార్థుల యొక్క సార్వంగిక వికాసం అనేది, పూర్తి వికాసం అనేది సాధ్యమవుతుంది అంటున్నాడు. నెక్స్ట్ ఈ ప్రశ్నలు కూడా మనకు తెలుసు. మాతృభాష యొక్క బోధన ప్రయోజనాలు ఇంపార్టెంట్. ప్రాథమిక దశలో ఇది చాలా ఇంపార్టెంట్. ప్రాథమిక దశలో మాతృభాష యొక్క బోధన లక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయి, మాధ్యమిక దశలో చెప్పుకున్నాం స్పష్టీకరణలు ఓకేనా. మాతృభాషలో బోధన అవగాహన అంటే మనకి ఇంపార్టెంట్ ఓకేనా. మాతృభాషలో కనీస అభ్యసన స్థాయిలు ఓకేనా. ఇంతే ఇంతే ఫ్రెండ్స్. దీంతో మనకి 3rd యూనిట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 4th యూనిట్ ఆంధ్ర సాహితీ సంగ్రహం అని ఉంటుంది ఓకేనా. ఈ లెసన్ మనము రివ్యూ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఓకేనా. అందరికీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి, కామెంట్ పెట్టండి. మీకు ఏదైనా అవసరం ఉంటే ఇప్పుడు నేను ఏదైనా స్కిప్ చేయండి, మీకు మళ్ళీ చెప్పాలి సార్ మాకు మళ్ళీ అది కూడా చెప్పండి అంటే కూడా మీరు నాకు కామెంట్ చేస్తే మళ్ళీ మనం సపరేట్గా ఒక వీడియో అనేది చేసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఏదైనా మిస్ అయిన అంశాలు ఉంటే మళ్ళీ చెప్పండి సార్ మాకు అది అర్థం కాలేదంటే ఖచ్చితంగా మళ్ళీ కూడా మనం చెప్పుకున్నాం ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఓకే, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.